దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆత్మ యొక్క ప్రథమ ఫలాలను పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనబడుతూ మనలో మనం మూలుగుచున్నాము అని. క్రైస్తవం యొక్క మూల పాఠం ఏంటంటే, క్రైస్తవులకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన నిరీక్షణ ఏంటంటే, మనం ఈ లోకాన్ని, పాపపు దేహాన్ని విడిచిపెట్టి ఎప్పుడు విమోచించబడతామా, ఎప్పుడు క్రీస్తుతో పాటు సదాకాలం ఉంటామా అనే నిరీక్షణ ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. అయితే అది మనలో ఉండాలంటే మొదటగా ఆత్మ యొక్క ప్రథమ ఫలాల్లో మనం సరిగ్గా ఫలించాలి. ఆత్మ యొక్క ప్రథమ ఫలము, ఆ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ మనకు తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఈ ప్రేమ, సంతోషం, సమాధానం వీటిలో వర్ధిల్లాలి. వీటిలో వర్ధిల్లుతున్నప్పుడు, వాటిని కలిగి మనం జీవిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడుతూ ఉంటాం. ఈ లోకంలో క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడుతున్న క్రమంలో ఈ పాపదేహం నుండి ఎప్పుడు విడుదల పొందుతామా, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి సదాకాలం ఆయనతో జీవిస్తానా అనే నిరీక్షణ ప్రతి విశ్వాసికి కలుగుతుంది. మొదటిగా ఆత్మ ఫలాలలో స్థిరముగా నిలిచి ఉండి దానిలో వర్ధిల్లునట్లు మనం ముందుకు సాగుదాం. వాటిని కలిగి క్రీస్తు స్వారూప్యం కలిగి క్రీస్తు స్వారూప్యానికి మార్చబడుతూ మనం జీవిద్దాం. అలా జీవిస్తూ మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెడదాం. యేసుక్రీస్తు ప్రభువు త్వరలో రానే ఉన్నారు. ఆయన యొక్క రాకడ కొరకు కనిపెడుతూ, మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెడుతూ ఈ లోకంలో ఆయన సాక్షిగా కొనసాగుదాం. దేవుడు మనల్ని అట్టి విధంగా నడిపించును గాక. ఆమేన్.